కౌన్సిల్లో సభ్యులందరూ కూర్చొని మనం తీసుకునే నిర్ణయాలు రికార్డ్ చేయడానికి అఫీషియల్గా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి రికార్డ్ చేస్తాం. దానికి ప్రతి సమావేశానికి సాధారణంగా చైర్పర్సన్ గారు అధ్యక్షత వహిస్తారు. చైర్పర్సన్ గారు రాని పక్షంలో సెక్షన్ 51 కింద నెక్స్ట్ ఆప్షన్లో వైస్ చైర్మన్ గారు ఉంటారు. వైస్ చైర్మన్ గారు ఉన్నట్టుగా మనం ఇక్కడ 19 అంశాలు ఉన్నాయి. 4 అంశాలు మనం ఆమోదించాం. చైర్పర్సన్ గారి కోసం అరగంట సేపు వెయిట్ చేసాం. చైర్పర్సన్ గారు కాదు, ఇక్కడ రాని ఇతర సభ్యుల కోసం కూడా వెయిట్ చేస్తాం. సాధారణంగా ఏదైనా సమావేశం ప్రారంభం కావడానికి హాఫ్ అన్ అవర్ వరకు మనం వెయిట్ చేస్తాం. ఎవరైనా సరే హాఫ్ అన్ అవర్ తర్వాత చైర్పర్సన్ గారు రాలేదు కాబట్టి వారిని అధ్యక్షులు వహించమని చెప్పడం, ఆయన అధ్యక్షులు వహించడానికి కూర్చున్నారు. మనం మీటింగ్ సదస్సు జరుగుతుంది అనుకున్నాం. కాసేపు అందరూ కూర్చున్నాం, మీటింగ్ జరుగుతున్నాయి. ఆరోగ్యకరంగా పావుగంటగా ఓపీ తెచ్చుకొని వచ్చారనుకోండి, ఎన్ని అంశాలకైతే ఆమోదించామో అక్కడికి వైస్ చైర్మన్ గారు సంతకం పెడతారు. మిగిలిన అంశాలకి చైర్మన్ గారు ఈసీ గారు సభ ప్రారంభించి 1 అవర్ వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ దాకా చైర్పర్సన్ గారు రాకపోవడం వల్ల అది వైస్ చైర్మన్ గారు చైర్మన్ స్థానంలో కూర్చోడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత కౌన్సిల్లో కూర్చొని ఏమన్నా సబ్జెక్ట్ మీద వ్యతిరేకత ఉంటే తెలియజేసి వాకౌట్ చేయడం ఒక మార్గం. మరి అది 2 మార్గాలు కమిషనర్ గారు చెప్పారు. మరి మీకు విస్తృత టైం చాలా